హలో ఫ్రెండ్స్, మిత్రులారా. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంటు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అమిత్ షా ఇన్ ద నేమ్ ఆఫ్ ఖగార్ ఆపరేషన్, కర్రెగుట్ట ఆపరేషన్ టు ఎలిమినేట్ నక్సలైట్స్, మావోయిస్ట్, ఆదివాసీస్ దౌర్జన్యంగా పట్టుకొని చాలా వరకు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్కౌంటర్స్ చంపివేయడం జరుగుతుంది. ఎన్కౌంటర్లన్నీ బూటకపు హత్యలే అని పౌర హక్కుల సంఘాలు మొరాయించుకుంటున్నారు. అయితే అదే మార్గంలో ఈ మధ్యన రామచంద్రారెడ్డిని చంపడం జరిగింది. వికల్ప్ అండర్గ్రౌండ్ లీడర్ ఆయన చంపినప్పుడు మన గాదె ఇన్నారెడ్డి ఆయన బాడీ దహనం చేసే ముందు అమరవీరులకు నివాళులు అర్పించాలి కాబట్టి అక్కడికి వెళ్ళి తన నివాళిని అర్పించడం జరిగింది. అందులో భాగంగానే కొద్దిగా ఆయన ఆవేశంగా మాట్లాడాడు. ఇది కామన్, మనోళ్ళు చనిపోయినప్పుడు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చనిపోయినప్పుడు ఎవరైనా ఎమోషనల్ అవుతారు. అలా కొద్దిగా అమిత్ షాను మోడీ గురించి కొద్దిగా హై సౌండ్లో మాట్లాడడం జరిగింది. దిస్ ఈజ్ డెమోక్రసీలో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్ టు స్పీక్. తన భావాలను ఎక్స్ప్రెస్ చేసే రైటు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్స్ నాట్ డిక్టేటర్షిప్, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్ టు స్పీక్, టు రియాక్ట్. అయితే ఆయన ఏదో మాట్లాడిందని, మన దేశ భద్రతకు ముప్పు అని ఈ మధ్యన డైరెక్ట్ ఎన్ఐఏ పోలీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఆశ్రమంకి వెళ్ళి, జాఫర్గఢ్లో ఆశ్రమం ఉంటుంది, వెళ్ళి ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అనేది అప్రజాస్వామికం. ఎందుకంటే ఏ సిటిజన్ అయినా మన ఓన్ థాట్స్ను ఎక్స్ప్రెస్ చేసే రైటు డెమోక్రసీలో ఉంటుంది. ప్రతి పొలిటీషియన్ మాట్లాడతారు, ప్రతి లీడర్ మాట్లాడతారు. డెమోక్రసీలో గవర్నమెంట్ను నిలదీసి అడిగే రైటు ఉంటుంది. అందులో భాగంగానే కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. ఆయన డెమోక్రటిక్గానే పనిచేస్తున్నాడు. అదే కాక ఆయన ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఒకటి జాఫర్గఢ్లో ఉంటుంది, ఇంకో ఆర్ఫనేజ్ ఇక్కడ బషీర్బాగ్ ఎమ్మెల్యే క్వార్టర్లో ఉంటుంది. ఇక్కడ చాలామందిని ఆయనను ఆర్ఫన్ స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళను పెంచడము, పోషించడము, ఆయన భార్య ఒక సోషల్ సర్వీస్ లాగా ఆర్ఫనేజ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకు జాబ్ వచ్చే వరకు, మ్యారేజ్ అయ్యే వరకు ప్రతి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక డెమోక్రటిక్ సెటప్లో ఆర్ఫనేజ్ రన్ చేయడం జరుగుతుంది. అంతేగాక ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆయన మానవతావాదిగా, హ్యూమనిస్ట్గా, సివిల్ లిబర్టీస్గా మెంబర్గా తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇందులో ఏమీ తప్పలేదు, నథింగ్ ఇస్ రాంగ్. అయితే గవర్నమెంట్ వాళ్ళను త్రూ ఎన్ఐఏ అరెస్ట్ చేసి ఇవాళ చెంచల్గూడ జైల్లో ఉపా కింద, UAPA ఉపా కింద ఇంకోటి సెడిషన్ అని తప్పుడు కేసులు పెట్టి ఆయన నిర్బంధాలు పెట్టాలనుకుంటున్నారు. దట్ మీన్స్ గవర్నమెంట్ వాంట్స్ టు సప్రెస్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. అతను ఈ దేశ పౌరుడు, అందరిలాగా ఈ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్. ఆయన వ్యూస్ను, ఆయన భావాన్ని, ఆయన వాయిస్ను సప్రెస్ చేయడం అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది మంచి పద్ధతి కాదు. అసలు ఈ గవర్నమెంట్ ఖగార్ పేరుతో, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో అక్కడ ఆదివాసులను ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఆదివాసులకు మన అన్నలు, మావోయిస్టులు, నక్సలైట్స్ వాళ్ళ ఆదివాసుల రైట్స్ కొరకు పోరాడుతున్నారు. ఆదివాసులు వాళ్ళకు ఎడలేని సంబంధం ఉంది, సపోర్ట్ ఉంది. ఆదివాసులు కానీ, డౌన్ ట్రైబల్స్ కానీ, SCలు కానీ, STలు కానీ, BCలు కానీ, పూర్ పీపుల్ ఇన్ ఫార్వర్డ్ కాస్ట్ వీళ్ళంతా ఆలోచించిందంటే వీళ్ళ సపోర్టు ఈరోజు మావోయిస్టులో ఉంది. ఉండబట్టే ఈ పార్టీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఏమున్నా కూడా గవర్నమెంట్ వాంట్స్ దే కెన్ ఇనిషియేట్ ఏ కోర్టు కేసెస్ యాజ్ పర్ లా. కానీ డైరెక్ట్గా UAPAలో అరెస్ట్ చేయడము, ఆయనకు ఏమో ఇంట్రాగేషన్ పేరుతో 14 days రిమాండ్లో పెట్టడము, రిమాండ్స్ ఎక్స్టెండ్ చేస్తూ పోవడము. ఇంతకుముందు వరవర్రావు, సాయిబాబా, స్టాన్ స్వామిని ఇలాగనే UAPAలో పెట్టి లాస్ట్లో ఏది ప్రూఫ్ కానీ వదిలేయడము,
తర్వాత సాయిబాబా వచ్చి ఒక ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ చనిపోవడం జరిగింది. స్టాన్ స్వామి అయితే జైల్లో ఉండే చనిపోయాడు. ఇది డెమోక్రటిక్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ రైట్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ కేర్ చేయటం లేదు, అది మంచి పద్ధతి కాదు. పబ్లిక్ ఆనర్ చేయాలి. ఈ పబ్లిక్ ఓట్లతో గెలిచి మన ఓన్ సిటిజన్ను గవర్నమెంట్ చంపడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు నక్సలైట్ చేసేది వాళ్ళు రాంగే ఉండొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, కోర్టులు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఎన్కౌంటర్ పేరుతో ఎదురుకాల్పని చెప్తూ చంపేయడము ఎంతవరకు కరెక్టు? ఎవరైనా అడగవచ్చు. దిస్ ఇస్ డెమోక్రసీ. మేమేమనుకున్నాం అంటే గవర్నమెంటు మన ఓన్ సిటిజన్ చంపే బదులు, మన ఈ మధ్యన ఇండియా పాకిస్తాన్ వార్ లాగా ఒక సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ మేమే ఆలోచించామంటే ఎనిమీ కంట్రీ, మరి పాకిస్తాన్ ఆక్యుపై చేస్తే ఫైట్ చేస్తే ఎంత బాగుండు? అప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ మోడీ గవర్నమెంట్కు సపోర్ట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీ. ఎందుకంటే పాకిస్తాన్ మేమేం భావించినంటే అట్లీస్ట్ పిఓకేను ఆక్యుపై చేస్తారేమో మన ఇండియన్స్, మన ఆర్మీ అని నేను ఆలోచించాను. కానీ అది జరగలే. లాస్ట్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ వాళ్ళు ఏదో ఆపమన్నారని చెప్పి వాళ్ళ మాటలు విని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి అదే ఇడ మావోయిస్టులు ఖగారులో శాంతి చర్చలకు మాట్లాడి రెడీగా ఉన్నాము, మాకు ఛాన్స్ అని అడిగారు. మరి మన ఓన్ సిటిజన్స్ అడిగితే మాత్రం టైం ఇవ్వటం లేదు, ఫారిన్ ఫోర్సెస్కు మాత్రం మనం దాసం అని చెప్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు ఇట్లా చంపడం? నేను ఇక్కడ ఎన్ఐఏ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్న పోలీసులు, స్టేట్ గవర్నమెంట్ కూడా తన రెస్పాన్సిబిలిటీతో ముందుకొచ్చి ఎంబడే వీళ్ళను ఎన్ఐఏను బేషరతుగా విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పుడు సివిల్ లిబర్టీస్, పౌర హక్కుల సంఘాలు, హ్యూమన్ రైట్స్, డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్, ఆల్ పార్టీస్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రొటెస్ట్ ఉధృతం కాకముందే గవర్నమెంటు బేషరతుగా ఎన్ఐఏను విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ వెరీ మచ్.